జాగ్రత్త. రిలేషన్స్ని చంపకండి. మానసికంగా పిల్లలు ఎదగాలంటే పెద్దవాళ్ళ అనుభవాలు ఖచ్చితంగా అవసరము. హాయ్, నా పేరు శ్రీశైలం రెడ్డి. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మనలో ప్రతి ఒక్కరికి అమ్మంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. కానీ మనం పెరిగి పెద్దగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత అదే అమ్మ మీద మనకున్న ఇష్టం ఏంటి ఒకసారి అంచనా వేశారు. అసలు అమ్మంటే ఎవరో తెలుసా? ఇప్పుడున్న ఆధునిక యుగంలో తన పొట్ట కట్ చేసుకొని బయటికి వస్తే పుట్టినటువంటి వ్యక్తులు మనం. అలా మనల్ని కన్నటువంటి వ్యక్తి అమ్మ. కనీసం బెడ్ పైన పడుకొని ఒక ఇంచు కూడా కదలలేని అతి కష్టమైన అతి క్లిష్టమైన పరిస్థితుల్లో మన ఆకలి తీర్చడం కోసం తన కష్టాన్ని, తన బాధని, తన నొప్పిని పక్కకు పెట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి లేచి మన కడుపు నింపినటువంటి ఒక దేవత అమ్మ. ఇక్కడ ఉండే ప్రతి అమ్మ వెనుక ఒక బిజీ అయినటువంటి ఫ్యామిలీ, అంటే ఒక బిజీ అయినటువంటి ఒక కొడుకు స్టోరీ ఉంటుంది. ఇలాంటి సమాజంలో ఉన్నాం మన ఇళ్ళలో చోటు లేకనా, లేదా మన హృదయాల్లో వాళ్ళకి స్థానం లేకనా? మన తల్లిదండ్రులలో చాలా ప్రేమగా, చాలా దగ్గరగా పెరిగాం. అలాంటి మనమే వదిలేసే స్థాయికి వచ్చామంటే ఇప్పుడు మన పిల్లలకి మనకున్న కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళు మర్చిపోవడంలో ఆశ్చర్యం లేదు కదా. వాళ్ళు మర్చిపోయే అవకాశం మనమే ఇస్తున్నాం తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు మనల్ని మర్చిపోయే అవకాశం మీరు ఇస్తారా? వాళ్ళు మనల్ని, మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకునే అవకాశం ఇస్తారా? మన చిన్నప్పుడు మన నాన్నమ్మ తాతలతో, అమ్మమ్మ తాతలతో చాలా హ్యాపీగా గడిపాం. హాలిడేస్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, సరదా తిరిగాం. మన పిల్లలు మరి నాన్నమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు, అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు. మోడ్రన్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ, మొబైల్స్ అని వీటితో గడిపేస్తున్నాం. దయచేసి నేను ఒక్క విషయం చెప్తా వినండి. ఎలా పంపించాలి, ఎలా పంపించే అవకాశం లేదు రకరకాలుగా, కానీ మాట్లాడే అవకాశం ఉంది. నాన్నమ్మ తాతలతో, అమ్మమ్మ తాతలతో ప్రతిరోజు మాట్లాడించండి. ఏదైతే మీరు టెక్నాలజీ కోసం పరిగెత్తుతున్నారో అదే టెక్నాలజీతో ప్రతిరోజు మొబైల్ కాల్లో మాట్లాడచ్చు, వీడియో కాల్లో మాట్లాడచ్చు. ఆ పిల్లలకి అలవాటు చేయండి. జాగ్రత్త. రిలేషన్స్ని చంపకండి. మానసికంగా పిల్లలు ఎదగాలంటే పెద్దవాళ్ళ అనుభవాలు ఖచ్చితంగా అవసరము. నాన్నమ్మ తాతలతో, పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనే విషయం తెలుస్తుంది. నా మాటల్లో ఏదైనా తప్పుంటే క్షమించండి.